ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఓటర్లు ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. వీరికి సౌకర్యంగా 13,766 పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ప్రజలు క్రమశిక్షణతో ఓటు హక్కును వినియోగించుకుంటుండగా పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున భద్రతా బలగాలను కూడా మోహరించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,000 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అదనపు భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలీసులు, సైనిక బలగాలు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి శాంతియుత వాతావరణాన్ని కాపాడుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడనున్నాయి. గత 2 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఈసారి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశం ఉత్కంఠత రేపుతోంది. ప్రధాన పార్టీలు అన్నీ కూడా గెలుపుపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఢిల్లీలో ఓటింగ్ శాతం, ప్రజల ఓటు ధోరణి ఎటువైపు ఉన్నాయనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రత్యర్థి పార్టీలతో పాటు సామాజిక విశ్లేషకులు, రాజకీయ పండితులు ప్రజా తీర్పును అంచనా వేస్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఏ పార్టీ ఆధిక్యం చెలాయించబోతుందో చూడాల్సిందే. ఇక ఓటర్లకి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో పూర్తి ఉత్సాహంతో పాల్గొని తమ విలువైన ఓటును వేయాలని కోరారు. ఓటింగ్లో కొత్త రికార్డును నెలకొల్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు మోదీ.